సకలాశీర్వాదముల కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, వారందరికీ మంచి ఉద్యోగాల్లో బిడ్డల్ని స్థిరపరచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, మీ కృపనిచ్చి నడిపించమని దీవించి బలపరచమని అడుగుతూ ఉన్నాం. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ కాపుదల ఇవ్వండి, ఆరోగ్యమును శక్తిని మీ బలాన్ని ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము, ఆరోగ్యము, శక్తి మీ బలం ఇచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. సత్యనారాయణ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, పీటర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, సహోదరి వెంకటలక్ష్మి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యము దయచేయండి, మీ శక్తితో నింపండి. చిన్న బిడ్డ మోషిని బట్టి ప్రార్థిస్తున్నాం, అలాగే బాబీని బట్టి ప్రార్థిస్తున్నాం, బిడ్డలు బాలుని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డను దర్శించి బలపరచండి, ఈ కృపా కనికరముతో నింపండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలం ఇవ్వండి, వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచమని మీరే సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 8వ చరణాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దామండి. కీర్తన 26:8. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఈ 8వ చరణాన్ని మనం చూస్తే అండి, కీర్తనకారునికి ఈ లోకంతో సాంగత్యం వల్ల కాక దేవుని మందిరములో ఆయన సమాజంలో ఉండటం వల్లనే సంతోషం కలుగుతుందని చెప్తున్నాడు. 12వ వచనంలో కూడా ఆ మాట మనం చూస్తాం. సమాజములలోనే యెహోవాను స్తుతించెదను అంటున్నాడు. అందుకే ఆయన ప్రజల మధ్య ఆయన దైవిక సన్నిధి, మహిమ కనిపించేటువంటి ఆయన నివాస మందిరాన్ని నేను ప్రేమించుచున్నానని చెప్తున్నాడు. నివాస స్థలం అంటే సొలొమోను నిర్మించిన దేవాలయం కాదు. సాధారణ భావనలో అది దేవుని పరిశుద్ధాలయాన్ని సూచిస్తుండవచ్చు. అంటే మనం ఇప్పుడు ఆరాధిస్తున్న మందిరాలుగా మనం సూచిస్తుండవచ్చు. 5వ అధ్యాయంలో 6-7 వచనాలండి కీర్తనలో. 5-7. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. నీ యెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. దేవుని కృపాతిశయమును బట్టి ఆయన మందిరములో ఉండటం అనేదే గొప్ప భాగ్యం. ఆయన మందిరములో నివసించడం అనేదే. పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరిస్తారు. మందిరం ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది కాబట్టి, ఆయన సన్నిధి అంటే ఆయన ఉండటమే, ఆయన నివసించడమే. కాబట్టి అటువంటి భౌతికపరమైన మందిరాలు మాత్రమే కాదు, ఆయన చెబుతున్నమాట దేవుని మహిమ నిలుచు స్థలం అంటూ ఉన్నాడు. కానీ ఇది యెహోవా ప్రజల మధ్య ఆయన తేజో మహిమ నిలిచే స్థలం అని చెప్తున్నాడు. నిర్గమకాండం 40వ అధ్యాయం 34-35 వచనాలండి. నిర్గమకాండం 40:34-35. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోకి వెళ్ళలేకుండెను. ప్రియులారా, దేవుని యొక్క తేజో మహిమ, దేవుని యొక్క తేజస్సు ఈరోజు మందిరాల్లో ఉంటుందా? నాడు ఇశ్రాయేలీయులతో ఆయన సన్నిధి నిలిచేటువంటి స్థలముగా అప్పుడు మందిరాలు లేవు, కానీ ప్రత్యక్షపు గుడారం ఉండేది. ఆ ప్రత్యక్షపు గుడారం మీద, ప్రత్యక్షపు గుడారములో ఆయన తేజో మహిమను ఎట్లా నిలుపుతున్నాడో ఈ రోజుల్లో కూడా దేవుని మందిరములో ఆయన తేజస్సు ఉంటుంది. దేవుని మందిరములో ఆయన మహిమ ఉంటుంది. ఏ మందిరమైనా, అది ఏ సంఘమైనా, యెహోవా తేజస్సు నిలిచే స్థలం దేవుని మందిరం. అది పరిశుద్ధమైనదిగా జీవిస్తే, ఆ ప్రాంతం పరిశుద్ధమైనదిగా సంఘం నిలబడితే యెహోవా తేజస్సు తప్పనిసరిగా అందులో ఉంటుంది. అటువంటి మహాభాగ్యాన్ని, దేవుని సన్నిధిని కొంతమంది కోల్పోతూ ఉన్నారు, పట్టించుకోవట్లేదు. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యంతో ఉంటున్నారు చాలామంది. అంటే దేవుని సహవాసాన్ని కోల్పోతూ ఉన్నారు. ఇంకా దేవుని సత్యములో నడిచేటువంటి సాటి విశ్వాసులతో కలిసి ఉండటం, అందులో కీర్తనకారునికి కలిగే ఆనందం అనేటువంటిది అంతా ఇంత కాదండి. అటువంటి దేవుని మందిరాన్ని,
తేజస్సు నిలిచే స్థలాన్ని కీర్తనకారుడు అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నాను, నీ నివాస మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మందిరంలో నివసించడానికి ఇష్టపడతారో, ఎక్కువ సమయం దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడతారో వాళ్ళు అద్భుతంగా ఆశీర్వదించబడతారు. దేవుని మందిరం అంటే ఇష్టం ఉండాలి. దేవుని మందిరాన్ని కీర్తనకారుని వలె ప్రేమించాలి. కీర్తనలు 27వ అధ్యాయం 4వ చరణాన్ని చూస్తే అండి, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. ఏంటా వరం? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని ప్రసన్నత అనగా దేవుని తేజో మహిమ నిలిచే స్థలం. దేవుని తేజో మహిమ, ఆ ప్రసన్నతను చూడడం అంటే, ఆయన ఆలయంలో ధ్యానించడం అంటే, కీర్తనకారుడు అంటున్నాడు, నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆయన ప్రసన్నత చూస్తే చాలు, ఆయన ఆలయంలో ధ్యానించడానికి అవకాశం దొరికితే చాలు. కాబట్టి ఆదివారమే కాదండి, ఏ రోజు కూడా నియామ కూడికలు కానీ, స్వార్థ కూడికలు కానీ, సిద్ధపాటు కూడికలు కానీ అవి ఏవి కూడా మనం విడిచిపెట్టకూడదు. అపోస్తల కార్యాలు 2:46 అండి. ఆదిమ అపోస్తలులు ఏం చేశారో ఇక్కడ మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 2:46. మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచునుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వాళ్ళు ప్రతి దినము దేవాలయంలో తప్ప కూడుకునేవారంటండి. ప్రతి దినము. ఇంకా దేవాలయంలో కూడుకుంటే వాళ్ళకున్న ఆనందం చూడండి, వాళ్ళకున్న సంతోషం చూడండి, ఆ నిష్కపటమైన హృదయము చూడండి. వాళ్ళు చక్కగా దేవునిలో ఎదుగుతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఆ యొక్క దేవుని సన్నిధిని వాళ్ళు చక్కగా అనుభవిస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. అట్లాగే అపోస్తల కార్యాల్లోనే 5వ అధ్యాయం 42వ వచనం అండి. 5:42. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ప్రతి దినము దేవాలయములో ఇంటింట ఎక్కడ కుదిరితే అక్కడ, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నలుగురిని చూస్తే అక్కడ సువార్త చెప్పడం అనేటువంటిది అప్పటి అపోస్తలులు చేశారు అద్భుతంగా. అలాగే హెబ్రీ పత్రిక 11:25 అండి. క్షమించండి, 10:25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. కొందరు మానుకొనుచున్నట్టుగా అంటే చాలామంది ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారండి. ఆదివారం దేవుని మందిరానికి సమయం వెళ్ళడానికి అవకాశం ఉన్నా కూడా చాలామంది మందిరానికి రాకుండా ఏదో ఒక కారణం చెప్తున్నారు. ఆయన మందిరాన్ని ఆ ప్రసన్నతని చూడడానికి వాళ్ళు ఇష్టపడతలా, ఏదో కారణం అడ్డుపడతా ఉంది. అలా ఉండకుండా సమాజముగా కూడటం మానకుండా ఒకరినొకడు హెచ్చరించుచు, ఆదివారం వస్తుందంటే ఒకళ్ళొకరు హెచ్చరించుకోవాలి, మందిరానికి వెళ్ళాలి మనం అని ఒకళ్ళొకరు నిర్ణయించుకోవాలి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా హెచ్చరిస్తూ మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. పురికొల్పడం అంటే రేపడం, ఒకరినొకడు ప్రోత్సాహపరచడం. కాబట్టి దేవుని మందిరానికి వెళదామని కీర్తనకారుడు అంటాడు కదా, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని అంటాడు. ఎంత సంతోషమో 122:1 ఆ మాట చూస్తాం. కాబట్టి దేవుని మందిరాన్ని కోరుకుందాం, మందిరపు అనుభవాన్ని మనం పొందుకుందాం. ఆ నివాస మందిరాన్ని, దేవుని తేజస్సు నిలిచే స్థలాన్ని మనం ప్రేమిద్దాం. ఖచ్చితంగా ఆయన మందిరాన్ని ప్రేమిస్తే, ఆయన మహిమను ప్రేమిస్తే ఆయన్ని ప్రేమించినట్టే. అటువంటి దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆధ్యాత్మికంగా బలపరుస్తాడు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.